హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాధాకృష్ణ. అందరూ బాగున్నారా? 4:15 అండి టైము. లేచాను, వర్షం పడుతూనే ఉంది. కాస్త తగ్గినట్టుంది. వర్షం కాస్త తగ్గిందనేసి పూర్తిగా వెళ్ళి గబగబా కాస్త ఇంటి ముందర చాలా ఈ వర్షానికి ఎదురుగా ఉండే చెట్లకు మొత్తం గలీజ్ అయిపోయిందండి. ఆకులు అలుములు మొత్తము అంతా క్లీన్ చేసేసి ఒక బకెట్ నీళ్లు కొట్టేసేసి చిన్న ముగ్గు వేసేసి వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ తులసి కోట కాడ ఇక్కడ అదంతా మళ్ళా నీట్గా నీళ్ళు వేసి బాగా కడిగేసేసి స్నానానికి వెళ్ళి స్నానం చేసుకునేసి వచ్చానండి. నా డైలీ రొటీన్ ఇది. స్నానం చేసి వచ్చి ఇల్లు మాపేసేసాను. నీట్గా తులసి కోట కాడ నీట్గా చేసేసి చిన్న ముగ్గు కర్ర వేసేసాను. ఇది గుమ్మం కాడండి, వాకిలి కాడ. నా డైలీ రొటీన్ ఇది. తర్వాత ఇప్పుడు దేవుడి కాడికి వెళ్ళి మొత్తం పూలు అవన్నీ క్లీన్ చేసేసుకొని దీపకుందులకు పసుపు కుంకుమ పెట్టుకొని దీపకుందులు మార్చేసేసి క్లీన్ చేసి తులసి కోట కాడికి వెళ్ళి తులసమ్మ కాడ దీపం పెట్టుకునేసి ఇంట్లో దీపం పెట్టుకునేసి ఈ విధంగా నా దేవుళ్ళను అలంకరించుకున్నాను. నాకున్నంతలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ప్రతిరోజు ఒక పేజీ అన్నా భగవద్గీత చదవడం మంచిదండి. మీకు వీలైనప్పుడల్లా ఒక పేజీ చదివేటందుకు ట్రై చేయండి. తర్వాత హాట్ వాటర్ తాగేసేసి కాఫీ పెట్టుకొని తాగాలండి. ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుందండి. డే చాలా హ్యాపీగా గడుస్తుందనేది నాకు పూర్తి నమ్మకము. కాఫీ తాగేసి మా పిల్లలకి కొంచెం డిటాక్స్గా ఇచ్చేసి వాళ్ళు స్నానం చేసి వచ్చేసారు. వాళ్ళు భగవద్గీత చదువుకునేసి వాళ్ళకు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. దోసపిండిలో ఒక క్యారెట్ మొత్తం తురిమేసేసానండి. తురిమేసేసి అలాగే దోశ వేసి ఇచ్చేస్తాను. ప్లెయిన్గా ఎప్పుడు దోశ వేయడండి, ఏదో ఒకటి మిక్స్ చేయాలనేసి మిక్స్ చేస్తూ ఉంటున్నా. అందులో రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి ఎక్కువ యూస్ చేస్తాను. మిలెట్స్ దోశ అనేసి పెసరట్టు అనేసి ఏవో ఒకటి మిక్స్ చేసి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లా మిక్స్ చేసి ఇస్తే మంచిదండి. అలసందలు, శనగలు ఏవైనా దోశ పిండిలో మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు, దోశ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా పల్లీలు, పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేసేసి మా పిల్లలిద్దరికీ ఆల్రెడీ కొంచెం పచ్చడి ఉందండి, దాంతోపాటు మళ్ళీ ఈ చట్నీ చేశాను. ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న దోశ పిండిని బాగా దోశ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసి ఇచ్చినామంటే క్యారెట్ ఎక్కడుందో కూడా నీట్గా బాగా తినేసారు. హెల్తీకి హెల్తీ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేసేసాను. అందుకోసం వాళ్ళు పెట్టేసినారంటే తినేస్తారు. అసలు ఏమి ఎట్లా అని ఏమీ అడగరు. మా చిన్న పాపని కొంచెం క్యాప్సికమ్ అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది, కాకరకాయ అంటే. ఇప్పుడు ఏం లేదు, అది కూడా కొంచెం పెద్ద పిల్లలు అయితే వాటి గురించి చెప్పాను, తెలుసుకున్నారు. దాని గురించి వాళ్ళు ఏమీ ఇప్పుడు పట్టించుకోరండి, బాగా తింటారు. ఏవి చేసి పెట్టినా తింటారు. ఆకుకూర పప్పు చేశాను, 2 రకాల పప్పు వేసి, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు వేసి ఆకుకూర వేసి కొంచెం చింతపండు, టమాటా, పసుపు, కారం వేసేసి కుక్కర్లో విజిల్ పెట్టేశాను. సంగటి చేస్తున్నానండి. వేడివేడిగా వర్షం బయట పడుతూ ఉంది. సంగటి చేస్తున్నాను.
దాంట్లోకి కొంచెం నోటికి బాగా తినడానికి వింపుగా ఉండడానికి పుల్ల పుల్లగా కారం కారంగా చింతపండు పచ్చడి చేస్తున్నానండి. చాలా రోజులైపోయిందండి. చిన్నప్పుడు ఎప్పుడో మా జేజీ చేసి పెట్టేది మా నాయనమ్మ. తర్వాత ఈ మధ్యకాలంలో ఎప్పుడు తినలేదు అసలు. ఎందుకో తినాలని అనిపించేసి చాలా మా మా పిల్లలే అడుగుతున్నారు కొత్తగా ఉంది పచ్చడి అనేసేసి. ఆ విధంగా చేసేసాను. పప్పు ఉడికిపోతానే దాన్ని రామేసేసి తర్వాత వేసేసుకుంటానండి. తర్వాత అయిపోతానే పక్కన పెట్టేసుకునేసి చింతపండు పచ్చడి బాగా వేపుకున్నాం కదా, అవి చల్లారిపోయినాయి. ఒక పక్క సంగటి పెట్టేసినానండి. సంగటికి కాస్త ఉడికిపోతుంది. ఇప్పుడు చింతపండు పచ్చడికి అన్నీ వేసి వేయించుకున్నాం కదా, తర్వాత వేసుకుంటున్నాను. అది అయిపోతానే మిక్సీ పట్టేస్తానే. చూడండి, మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. దానికి తర్వాత వేసుకుందాం పచ్చడికి. ఈ సొద్దలు రాగులు నేను పొద్దున్నే నానబెట్టేశానండి. చేయాలనుకున్నానంటే కనీసం అంటే ఒక 5-6 గంటలన్నా బాగా నానాల. నానిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేసేసి వేసుకుంటా. పొడి ఉన్నా కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇట్లా వేసుకున్నా చేసుకోవచ్చు. విధి లేని పరిస్థితిలో నేను ఈ విధంగా నానబెట్టేసుకుంటాను. బాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఏదో ఒక రకంగా పిల్లలకి ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టడానికి ట్రై చేయాలండి. బాగా వేసి బాగా ఉడకాలండి. కనీసం అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు బాగా ఉడకాల. చూడండి, బాగా దగ్గర పడిపోయింది. ఈ చలికాలము ఇంటికాడ ఉన్నప్పుడు పిల్లలు సండే కానీ ఎప్పుడైనా హాలిడేస్ ఇచ్చినారంటే సంగటి చేయడానికి ఎక్కువ నేను ఇష్టపడతానండి. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటివి తింటేనే కొంచెం హెల్తీగా ఉంటారు పిల్లలు. అదంతా మిక్సీ అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా చింతపండు వేసి మిక్సీ పట్టేసి దానికి తర్వాత వేసుకుందాం. ఇప్పుడు చాలా బాగుంటుందండి పచ్చడి. సంగటికి పచ్చడికి ఆ రోజు పప్పు కొన్ని వడియాలు వేయించాను, చాలా బాగుంటుందండి. ఈ విధంగా పచ్చడి మిక్సీ చేసిందంట దాంట్లో వేసేసుకొని కలిపేసుకుందాము. ఈ వంటలలో మీకు ఏది నచ్చింది, మీరు రెగ్యులర్గా చేసేది ఏదో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.